శరీరులు ఆత్మీయులకు మధ్యలో తేడా ఇదే. ద డిఫరెన్స్ బిట్వీన్ కార్నల్ అండ్ స్పిరిచువల్. శరీర సంబంధులు శరీరాన్ని గురించి ఆలోచిస్తారు, ఆత్మ సంబంధులు ఆత్మను గురించి ఆలోచిస్తారు. ఈ శరీరం ఎంతకాలం అండి? 60, 70, 80. దట్స్ మ్యాక్సిమం. తాత్కాలికమైన శరీరాన్ని కూర్చుని ఎంతో ఆలోచిస్తున్నా. శరీరం బలహీనమైతే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నా. కానీ ఆత్మీయంగా నువ్వు బలహీనమైనప్పుడు యాక్షన్ తీసుకుంటున్నావా? ఎంతమంది బలహీనంగా లేరు ఇప్పుడు? ఇక్కడ ఎంతమంది ప్రభుకు దూరంగా లేరు? ఇప్పుడు ఎంతమంది ప్రార్థన జీవితం చచ్చిపోయింది? ఇక్కడ ఎంతమంది ప్రభుతో వారికి ఉన్న సంబంధాలు, సద్భావ సంబంధాలు ఎంత దూరం అయిపోయింది? ఎంతమంది అలా లేరు ఇక్కడ? ఆర్ యు సీరియస్ ఇన్ దిస్ ఇష్యూ? ఈ విషయంలో నువ్వు సీరియస్గా ఆలోచన చేశావా? ఆలోచన చేయండి. పిల్లలకి మ్యాథ్స్లో వీక్ అయితే, సైన్స్లో వీక్ అయితే ఎక్స్ట్రా క్లాసులు పెట్టి వాళ్ళకి ట్యూషన్లు పెట్టి రుద్దుతారు. పొద్దున వెళ్ళిన పిల్లలు రాత్రికే రావట్లేదు. వాళ్ళు పాస్ అవ్వాలని కాదు, స్కూల్కి పర్సంటేజ్ ఎక్కువ రావాలని. స్తోత్ర. స్కూల్ పేపర్లు ఎక్కాలని. అక్కడ స్వార్థమే. నేను అంటాను, ఒక సబ్జెక్ట్లో బలహీనమైనప్పుడు మనం ఎంతో ప్రయాసపడుతున్నారు పిల్లలకి. మరి నువ్వు విశ్వాసంగా వీక్గా ఉన్నప్పుడు, ప్రార్థనలో బలహీనంగా ఉన్నప్పుడు, ఒక 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా బలహీనంగా లేవా? ఏం యాక్షన్ తీసుకుంటున్నాం మనం? ఎలా స్పందిస్తున్నాం మనం? బలహీనమైన శరీరంతో నువ్వు పరలోకానికి పోగలవు, కానీ బలహీనమైన ఆత్మతో నువ్వు పరలోకానికి పోలే. నేను అంటాను, ముందు ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచన చేయండి. యేసు ప్రభు అదే అన్నాడు, దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు మీ శరీరానికి, మీ ఇంటికి, మీ మైండ్కి ఏం కావాలో నేను ఇస్తాను అన్నాడు దేవుడు. చప్పలు కొడతారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మనం ఆత్మీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తే మిగతా అన్ని దేవుడు ఇస్తాడట. ఇట్స్ గాడ్స్ ప్రామిస్. నేను ఇస్తాను సార్ మీకు. మనం ఎందుకు పొందలేకపోతున్నామంటే మన మైండ్ అంతా వీటిని పొందాలని. మన మైండ్ అంతా శరీర ప్రకారంగా ఎదగాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి, పెద్ద బిగ్ షాట్ అయిపోవాలి, మంచి స్టేటస్ రావాలి, మంచి గౌరవం రావాలి. దీని గురించే ఆలోచన చేసి టైం స్పెండ్ చేస్తున్నాం. కానీ వాట్ అబౌట్ యువర్ సోల్, యువర్ స్పిరిచువల్ లైఫ్? ఎంత ఆలోచిస్తున్నాం దీని గురించి మనం? అందుకనే శరీర ప్రకారంగా ఆలోచన చేసేవారు అది పొందట్లేదు, ఇది పొందట్లేదు, రెండు పొందట్లేదు. ఉన్నది పోయింది, తర్వాత ఏంటి ఏదో ఉంది, అర్థమైంది మొత్తానికి మీకు. సరే, మీరు శరీరంగా ఎదగాలని, అభివృద్ధి పొందాలని మైండ్ టార్గెట్ దాని మీద ఉండకూడదు. ఆత్మీయుల వాక్యానికి ఎక్కువ నువ్వు పునాది వేసి బేస్ వేసుకున్నావా? థింక్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచన చేయి. ప్రభుకి ఎలా దగ్గర అవ్వాలో ఆలోచన చేయి. ప్రభుని ఎలా ప్రియపరచాలో ఆలోచన చేయి. దేవునికి ముద్దు బిడ్డగా ఎలా బ్రతకాలో ఆలోచన చేయి. మిగతా కార్యాలు దేవుడు చూసుకుంటాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ మాట చెప్పనా? ఆయన తన ప్రియ కుమారుడు, తను అధికంగా ప్రేమించిన ప్రియ కుమారునే నీకు ఇచ్చేశాడు. ఆయననే ఇవ్వగలిగిన వాడు ఇంకేమి ఇవ్వడు. బైబిల్ సెలవిస్తుంది, when he could give his only beloved son. ఆయన ఏం నీ కొరకు పట్టేస్తాడు, దాచిపెట్టేస్తాడు? ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన నీ కొరకు అన్నీ చేస్తాడు, ఏదైనా ఇస్తాడు. కానీ ముందు ఆత్మీయంగా ఎదగాలి. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఆత్మీయ ఐశ్వర్యం పొందండి. ఆత్మీయ ఐశ్వర్యం పొందండి. ఈ రోజున నీ ఆత్మీయతను బట్టి నీ స్టేటస్ లెక్కేస్తారు. పరలోక రాజ్యం, నీ స్థాయి, నీ అంతస్తు దేన్ని బట్టి లెక్కేస్తారు? నీకున్న కోట్ల విలువ బట్ట,
లేదా నీకున్న పెద్ద పెద్ద సంపదను బట్ట, నీకున్న బిల్డింగ్ను బట్ట, కారును బట్ట. అది లోకం ఇస్తుంది నీకు అంతస్తు, స్థాయి లోకం ఇస్తుంది. ఇంకా నువ్వు బాగా సంపాదిస్తే ఫోర్బ్స్ అనే పెద్ద మ్యాగజైన్లో నీ పేరు వచ్చేస్తుంది, బిగ్ షాట్ అని. కానీ పరలోకం లెక్కించదు. నేను పరలోకం లెక్కించాలంటే ఆత్మీయ ఐశ్వర్యం సంపాదించి ఆత్మలో భాగ్యవంతునిగా మారాలి. ఆమేనంటారా గట్టిగా? ఎక్కువ సంపాదించిన ఆత్మీయ జీవితంలో ఐశ్వర్యాన్ని, ఇవన్నీ తరగని ఐశ్వర్యం, ఇవన్నీ మీ ఎదురు నుంచి ఎవరు దొంగిలించలేని ఐశ్వర్యం. యేసు ప్రభు అన్నాడు, ఈమె ఉత్తమమైన దానిని కోరుకుంది. స్తోత్రం అంటారా? ఉత్తమమైన దానిని కోరుకుంది. నాతో ఆమెకున్న సంబంధం, సహవాసం, ఇది ఎవ్వరు వేరు చేయలేరు. వేరు చేయలేనంత సంబంధాన్ని ఆమె సంపాదించి పెట్టుకుంది. ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ గ్లూ, నథింగ్ క్యాన్ సెపరేట్ దెమ్. అంత బలమైన సంబంధం కలిగి ప్రభువులో హత్తుకున్న వారు గొప్ప ఐశ్వర్యవంతులు ఈ లోకంలో. హల్లెలూయా. యేసుతో ఉంటే యేసయ్యకున్న భాగమంతా మంది. స్తోత్ర. హల్లెలూయా. సార్, నాకు సొంత ఇల్లు ఒక్కటి కూడా లేదు సార్, కనీసం సొంత గుడిసె కూడా లేదండి అంటారా? బాధపడకండి, ఒకరోజు రాబోతుంది. ఆ రోజు ఎలాంటి రోజో తెలుసా? ఈ లోకంలో పెద్ద పెద్ద బిల్డింగ్, దుబాయ్లో లాంగెస్ట్, టాలెస్ట్, బిగ్గెస్ట్ బిల్డింగ్ ఉంది. అది ఎంత, ఎన్ని అంతస్తులు? ఇంచుమించు 200 అంతస్తులు. ఎంతో పెద్దది అది. దాన్ని చూడాలంటే ఇట్లా చూస్తే కుదరదు, మొత్తం వంగిపోవాలి ఇట్లా చూడాలి. ఆ బిల్డింగ్ చూడాలంటే రేపు నా యేసయ్యతో 1000 ఏండ్ల పరిపాలన చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ కూడా మందే. చప్పలు కొట్టండి. హల్లెలూయా. లోకంలో బిల్డింగ్లంతా మందే, మనమే ఈ లోకానికి రాజులం. చప్పలు గట్టిగా. పరిపాలన దండన మన చేతిలో ఉంటుంది. We are going to rule the world. ప్రపంచాన్ని శాసించే స్థాయి ఒక రోజు మనకు వస్తుంది. చప్పండి గట్టిగా ఆమేన్. అయితే నువ్వు ఆత్మలో, చెప్పండి, ఆత్మలో ఐశ్వర్యవంతునిగా మారాలి. రోజు నీ ఆత్మీయ జీవితంలో కృషి చేసి సంపాదించి బ్యాంకులో వేసేసుకోవాలి. స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్. కొంతమంది స్పిరిచువల్ బ్యాంక్ దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. స్తోత్రం. హల్లెలూయా. అంటే బ్యాంకు ఖాళీ, బ్యాంకులో పేరుంది కానీ ఆ పేరులో డబ్బు లేదు. అలాంటి అకౌంట్లు ఉన్నాయి కదా. స్తోత్రం.